దావోస్ ఎందుకు లైట్ తీసుకున్నారు? 5 ఏళ్ళు ఒకసారి మాత్రమే పోయారు, నిన్న కూడా ఈ సంవత్సరం కూడా వెళ్ళలేదు. మొన్న దావోస్ వెళ్ళొచ్చిన తర్వాత చలిగా ఉందని మీరు పాపం అమ్మాయి గీతాంజలి మాలాంటి ధైర్యం ఉంటే గుండె కాదు కాబట్టి పాపం అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం, ఎదుటివాడు మనల్ని విమర్శిస్తాడు, విమర్శలు తట్టుకునేటువంటి శక్తి ఉంటేనే రాజకీయాల్లో ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని ఏ రకంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది కూడా మీరు కూడా వెళ్ళి చూస్తే బాగుంటుంది నా ఉద్దేశంలో. ఎందుకంటే మీరు ఇంకా ఆ పాత వాళ్ళు చెప్పిందో లేకపోతే మీకు ఆ రీల్స్ లోనో షార్ట్స్ లో వచ్చిన ట్రోల్స్ చూసి మీరు అపార్థం చేసుకుంటారు చెప్తున్నా. సో నేను చెప్పినటువంటి దాన్ని ఏ రకంగా చిత్రీకరించేటువంటి, ఎందుకంటే నిన్న జరిగినటువంటిది చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. పాప అమ్మాయి తట్టుకోలేక అమ్మాయి మీద వచ్చినటువంటి కామెంట్స్, అమ్మాయి మీద వచ్చినటువంటి ఇవన్నీ చూసి ఒక ప్రాణం బలైపోయి చిన్న ఆడపిల్లలు 2 ఉన్నారు. సో ఇవన్నీ కూడా కొన్ని మీరు గట్టిగా తట్టుకున్నారు, మీ మీద ట్రోల్స్ నా మీద కాదు, నేను తట్టుకోవడంలో ఇబ్బంది లేదు. ఎందుకంటే నాయకుడిగా లీడర్గా నేను ఇవన్నీ తట్టుకోగలిగితేనే నేను రాజకీయాల్లో ఉండాలి. నా కుటుంబ సభ్యుల మీద, నా భార్య మీద, నా 2 కూతుర్ల మీద, మా అక్క మీద, మా అమ్మ మీద నోటికి వచ్చినటువంటి విషయాలు చేశారు. నేను మాట్లాడినటువంటి తప్పులకి నేను ఏ రకమైనటువంటి తప్పులు ఈ రోజు మాట్లాడలేదు. మీరు అడిగినటువంటి ఇందాక ప్రశ్నకు కూడా నేను సరైనటువంటి సమాధానం చెప్పిన దాన్ని వక్రీకరించేటువంటి కార్యక్రమం